సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అప్రూవర్గా మారనున్నారా? విచారణలో ఆయన కీలక వాంగ్మూలం ఇచ్చారా? తెర వెనుక జరిగింది ఏంటి అన్నది బయట పెట్టనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత 3 రోజులుగా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కృష్ణంరాజు విచారణ జరుగుతోంది. అయితే తొలి రోజు తనకేం తెలియదు, సంబంధం లేదని చెప్పుకొచ్చిన కృష్ణంరాజు పోలీసులు గత 2 రోజులుగా గట్టిగా ప్రశ్నించేసరికి కీలక అంశాలు బయటపెట్టిన ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల కిందట సాక్షి ఛానల్లో అమరావతి రాజధానిపై జరిగిన డిబేట్లో కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదని వేశ్యల రాజధాని అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అటు తర్వాత కార్యక్రమ నిర్వాహకుడిగా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ జరిగింది. అటు తర్వాత కృష్ణంరాజును అరెస్ట్ చేశారు. కొమ్మినేని విషయంలో కండిషన్ బెయిల్ దక్కింది. కానీ కృష్ణంరాజు విషయంలో పట్టు బిగుస్తోంది. దీంతో అప్రూవర్గా మారిపోయేందుకే సిద్ధపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో A1గా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు ఉన్నారు. కొద్ది రోజుల కిందట ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు తనదైన శైలిలో దర్యాప్తు చేస్తుండటంతో జరిగింది చెప్పేస్తా, అమరావతి అక్క చెల్లెమ్మలకు క్షమాపణలు చెబుతా, ఆ మేరకు వీడియో కూడా విడుదల చేస్తా, నన్ను అప్రూవర్గా మారనివ్వండి, ఈ మేరకు అవకాశం ఇవ్వండి అని కృష్ణంరాజు తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణను వేడుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా అమరావతి మహిళలపై వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజు సాక్షి కొంత ముడిసరుకు అందించిందని, దాని ఆధారంగానే తాను వ్యాఖ్యలు చేసినట్టు ఒప్పుకున్నారు. అయితే పరిస్థితులు చూస్తుంటే కృష్ణంరాజు ఈ కేసు విషయంలో తెర వెనుక జరిగిన దానిపై ఒక వీడియో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే సాక్షి మీడియా చుట్టూ ఉచ్చు బిగిసినట్టే. ఇప్పటికే ఏపీ హైకోర్టులో సాక్షి యాజమాన్యంపై తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ స్టే ఉంది. మరోవైపు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు కొమ్మినేని. ఇప్పుడు కృష్ణంరాజు అప్రూవర్గా మారితే మాత్రం సాక్షి యాజమాన్యంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు చుట్టూ ఉచ్చు బిగవడం ఖాయం. మరోవైపు సాక్షి మీడియా ముందస్తు జాగ్రత్తగా టీవీ డిబేట్లకు ముందు ఎక్స్క్లమేటర్ వేసుకుంటోంది. టీవీ డిబేట్లతో హాజరయ్యే వారి అభిప్రాయాలతో తమకు పనిలేదని, అది వారి సొంత భావన అన్నట్టు ప్రకటిస్తోంది. అయితే ఇప్పుడు సాక్షి ఇచ్చిన సమాచారంతోనే తాను అలా మాట్లాడినట్టు జర్నలిస్ట్ కృష్ణంరాజు విచారణలో తెలపడం సంచలనంగా మారుతోంది.